గుంటూరులో ఉన్నటువంటి సంగీత కళాకారులు కానీ సంగీతాన్ని అభిమానించేటటువంటి వ్యక్తులు కానీ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. గుంటూరులో మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అద్భుతంగా పాడేటటువంటి గాయకులు ఉన్నారు, వాటిని ఆదరించేటటువంటి అభిమానులు సంగీతాభిమానులు ఉన్నారు. దాదాపుగా 50 పైన ఆర్గనైజేషన్స్ గుంటూరులో పనిచేస్తూ ఉన్నాయి. వీళ్ళు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ చేస్తూ పాటల ద్వారా అనేక ప్రాంతాల్లో గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ఎక్కడైనా సరే అద్భుతంగా పాడుతూ ఉన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మనం ఎవరైతే మన గుంటూరులో ఉన్నటువంటి సంగీత కళాకారుల ఐక్యవేదికగా అందరం కలిసి ఉంటామో వాళ్ళందరితో కూడా అందరం కలవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి ఇక్కడ ఉన్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ సందర్భంలో ఏదో అందరూ కలవాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి దీంట్లో ఏదో పాటలే కాకుండా ఏదో కొత్తగా చేద్దామని అనుకున్నాము. ఈ సందర్భంలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వాసు గారు కానీ, రజనీ గారు కానీ, సుబ్బారావు గారు, కాసిము, మన సుబ్రహ్మణ్యం ఇక్కడే ఉన్నాడు, అందరం కలిసి కూర్చొని ఏదో ఒకటి చేద్దామంటే ఒక వీడియో చేద్దాం సార్ అన్నారు. నేను ఇంతకుముందు ఒక పాట రాసి దాన్ని రికార్డ్ చేస్తున్నాను, అది చేద్దామని అడిగితే అందరూ చేద్దాం సార్ అని ధైర్యంగా ముందుకు వచ్చారు. అందుకు వాసు గారికి, రజనీ గారికి, సుబ్బారావు గారికి, సుబ్రహ్మణ్యం గారు, కాసిం వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మేము రోజు అనుకొని సుబ్రహ్మణ్యం గారు చెప్పాము, కెమెరా తీసుకొని రా వెళ్దామని చెప్పాము. వాసు గారు, రజనీ గారు ఒక బైక్ మీద, నేను బల్లేపల్లి సుబ్బారావు గారు ఒక బైక్ మీద కెమెరాలు పట్టుకొని, మన సుబ్రహ్మణ్యం గారు ఒక బైక్ మీద, కాసిం ఒక బైక్ మీద, 4 బైకుల మీద దగ్గర ఉండేటటువంటి ఆ ఊరు పేరు కాటన్ రాజు కొండూరు, ఆ ఊరు వెళ్ళి ఒక వీడియో అక్కడ ఒక 4 గంటలు 5 గంటలు ఉండి ఒక వీడియో పాట తీసుకొని వచ్చాము. ఆ పాటని ఇక్కడ మనందరూ ఉన్నాం కాబట్టి ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయంతో దాన్ని ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నాము. అందరి మన కళాకారులనే కాకుండా అందరినీ దృష్టిలో పెట్టుకొని తెలుగు వాళ్ళందరూ మన వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ అందరూ చూస్తారు కాబట్టి దాన్ని చేసాము. ఈ పాట చూసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని ఒకసారి స్టేజ్ మీదకి పిలిచి మళ్ళీ ఆ పాట ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆ పాట ప్రజెంట్ చేద్దాం.